ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. అందరూ వేశారా? నమస్కారం చేయండి. అమ్మవారిని ఆవాహనం చేయండి. చక్కగా రెండు చేతుల ఆ యొక్క గౌరీదేవిని ముట్టుకొని ఈ యొక్క వక్షస్థలాన్ని తాకండి ఒకసారి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి, ఆసనం సమర్పయామి, పాదయోపాద్యం. మళ్ళీ ఇక్కడ నక్షత్ర పూలు వేస్తానని పెట్టండి. గౌరమ్మ మీద, విగ్రహం మీద వేయండి. ఆవాహయామి, ఆసనం సమర్పయామి, మహాలక్ష్మీ దేవ్యై నమః. ఆసనం సమర్పయామి, పాదయోపాద్యం. మామిడాకు తీసుకొని లేకుండా తమలపాకుతో కానీ 11 సార్లు నీళ్లు చల్లండి. ఎక్కడ? గౌరమ్మ మీద ఉన్న లక్ష్మీ విగ్రహం మీద. విగ్రహం ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు గౌరమ్మ మీద చల్లండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. ధ్యానం అర్ఘ్యం పాద్యం ఆచమనీయం సమర్పయామి, ఉపచారిక స్నానం సమర్పయామి. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందఘటాక్షరబ్ద విభవతు బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబరీం సరసిజాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ చ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సంవద పరాంకుశౌపాశమతీతపుత్రః కైంకర్యహందేంకపరాసనస్తాం బాలార్ధకోటి ప్రతిభాం భక్తృనేత్రాం భజేమాంబః జగదీశ్వరంతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఓం శాంతి శాంతి శాంతి. పంచామృతాలు తల్లండి ఒక 5 సార్లు. పంచామృత అభిషేక స్నానం సమర్పయామి. పయస్నానం, దధి స్నానం, మధు స్నానం, ఘృత స్నానం, శర్కర స్నానం, ఫలోదక స్నానం, వృష్ణోదక స్నానం, వజ్రవైఢూర్య గోవేదిక పుష్యరాగ మరదగమాణిక్య ఇంద్రనీలాభిషేకో అస్తు. ఓం శాంతి శాంతి శాంతి. మళ్ళా పంచామృత నీళ్లు చల్లండి. సబ్బు పెట్టుకొని నీళ్ళు పోసుకుంటాం కదా, అమ్మవారికి అవి మధుర పదార్థాలతో నైవేద్యం అభిషేకం. మళ్ళీ శుద్ధిగా స్నానం, మళ్ళీ నీళ్లు చల్లండి. శుద్ధోదక స్నానం సమర్పయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలాగే వస్త్రం వేయండి. వస్త్రం, దౌది వస్త్రం. గౌరమ్మకును మీ దగ్గర ప్రతిభ ఉంటే ప్రతిభకు వస్త్రం వేయండి. అలాగే గంధం వేయండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద. శ్రీం హ్రీం శ్రీం ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. సుగంధ పరిమళాది ద్రవ్యాన్ని సమర్పయామి. నానావిధ పరిమళపత్రః పుష్పమాలికాన్ సమర్పయామి. ఓం సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. అలాగే వస్త్రం చేసినాక పసుపు కుంకుమ వేయండి. పసుపు కుంకుమ నిండుగా వేయండి గౌరమ్మ దగ్గర. అలాగే ఇప్పుడు కుంకుమతో అర్చన చేయండి. కొన్ని పూలు వేయండి. మీరు చేస్తున్నటువంటి పూజ కుంకుమార్చన. కుంకుమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం, లక్ష్మీదేవికి. దాన్ని శ్రీ చూర్ణం అన్నారు. శ్రీ అంటే లక్ష్మీదేవి, చూర్ణం అంటే పొడి. అలాంటి లక్ష్మీ కుంకుమను కూడా ఈ 3 వేళ్ల చేత, చూపుడు వేలు చిటికడేలు పక్కకు పెట్టి ఈ 3 వేళ్ల చేత అమ్మవారికి శ్రద్ధగా కుంకుమార్చన చేయండి. మంచిగా అమ్మవారి ప్రార్థన చేయండి, మీకు మంచి లాభాలు జరగాలని. ఇక్కడ మంచి బంగారు ఆభరణాలు కూడా ఇచ్చారు. ఆభరణాలు అన్ని వేయండి అమ్మవారికి.
మీకు కూడా ఆభరణాలు రావాలని కోరుకోండి. బంగారు ఆభరణాలు, వట్టాభరణాలు రావు. చక్కగా అందరు కూడా కుంకుమార్చన చేయండి. నేను చెప్పే నామాన్ని ఉచ్చారణ చేస్తూ అమ్మ కుంకుమార్చన, కుంకుమ కొంచెం కొంచెం ఎక్కువ వేయండి. గౌరమ్మ మీద వేయండి, విగ్రహం మీద వేయండి. వింటున్నారా? అందరికి అర్థమైందా? చెప్పండి. ఓం కేశవాయ నమః. గట్టిగా చెప్పండి. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. గట్టిగా చెప్పండి. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. మీరు కూడా చెప్పండి అమ్మ అందరూ. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయై నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం ప్రకృత్యై నమః. కొంచెం గట్టిగా చెప్పండి. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయ నమః. ఓం శ్రద్ధాయ నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచే నమః. ఓం పద్మాలయాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం శుచయే నమః. గట్టిగా ఓం స్వాహాయ నమః. ఓం స్వదాయ నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయ నమః. ఓం హిరణ్మయే నమః. ఓం లక్ష్మినే నమః. ఓం నిత్యపుష్టాయ నమః. ఓం విభావర్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దీప్త్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుదాయ నమః. ఓం వసుదారణ్యే నమః. ఓం కమలాలయాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం క్షమాయ నమః. ఓం క్షీరోద సంభవాయ నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనాగాయ నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం లోకశోక వినాశిన్యే నమః. ఓం అమృతాయ నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షరే నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయ నమః.
ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పూష్ణై నమః. ఓం శివాయ నమః. ఓం శివగర్త్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తూష్ణే నమః. గట్టిగా ఓం దారిద్ర్యనాశిన్యే నమః. ఓం ప్రీతి పుష్కరిణ్యే నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్లమాల్యాంబరాయ నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యే నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదారాంగాయ నమః. ఓం హరిణ్యే నమః. ఓం హేమమాలిన్యే నమః. ఓం ధనధాన్యకర్తే నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం నృపవేశ్యగతానందాయ నమః. ఓం వరలక్ష్మినే నమః. గట్టిగా ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం జయాయ నమః. ఓం మంగళదేవై నమః. ఓం విష్ణు వక్షస్థల స్థితాయ నమః. గట్టిగా ఓం ప్రసన్నాక్షిణే నమః. ఓం నారాయణ సమాశ్రితాయ నమః. ఓం శ్రీదేవ్యై నమః. గట్టిగా ఓం సర్వోపద్రవవారిణ్యే నమః. ఓం నవదుర్గాయ నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయ నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయ నమః. ఓం నమామినే నమః. ఓం భువనేశ్వరీ దేవ్యై నమః. గట్టిగా భోజనాలు రెడీ అయినాయి అక్కడ. ఓం శ్రీ అష్టలక్ష్మీ దేవ్యై నమః. సాంబార్ వాసన స్థాయి వాడేవారు గట్టి అంటలేరు. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పమాలికాన్ పుష్పాంజలిన్ సమర్పయామి. ధూపమా గ్రాపయామి. దీపం సందర్శయామి. ధూప ధూప అనంతరం ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం నివేదయామి. కొబ్బరికాయ తీసుకోండి మీ దగ్గర. అలాగే విఘ్నేశ్వర స్వామి మండప కార్యకర్తలకు స్వామివారికి మహానైవేద్యాన్ని అన్ని కూడా తీసుకొని రావాల్సిందిగా మనవి. ఎక్కడ వాళ్ళు అక్కడే డాంబర్ రోడే, ఏం కాదు. అందరూ చక్కగా కొబ్బరికాయ ఎక్కడ వాళ్ళు అక్కడ కొట్టుకోండి. మీద ఉన్నటువంటి వాళ్ళు నమస్కారం చేసి కింద వాళ్ళకి ఇవ్వండి, కొట్టిస్తారు. చేతులు పట్టుకున్నారు కొబ్బరికాయ, అది పూర్ణ బలం అంటారు. కొబ్బరికాయ మీ మనస్సులో ధర్మబద్ధంగా ఉండబడే కోరికలన్నీ నెరవేరుతాయి. చెప్పండి అందరూ కూడా కొబ్బరికాయ చేతులు పట్టుకోండి. చేతులు పట్టుకున్నారా? లక్ష్మీ పూజ వాళ్ళు కొబ్బరికాయ చేతులు పట్టుకున్నారా? చేతులు పట్టుకొని నమస్కారం చేయండి. చెప్పండి ఇదం ఫలం మయా దేవ స్థాపితం పురా తస్తవ తేనమే సఫల వాప్తురు భవేతు జన్మని
జన్మని మమ మహాలక్ష్మి అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మహాలక్ష్మి షోడశ ఉపచార పూజ గత్వేన నారీ కేల ఫలం సమర్పయామి. నారీకేళాలు పట్టుకొని మీ కోరికలు, కొంతమందికి వివాహం గురించి, కొంతమంది సంతానం గురించి, కొంతమంది ధనం గురించి, కొంతమందికి ఆభరణాలు, ఇంకొంతమందికి ఇంకేమన్నా ఏదో మనసులో ఉండబడే కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలు నెరవేరాలని చెప్పి కోరుకొని కొబ్బరికాయ కొట్టండి. అక్కడనే అంత మీద పోసుకోకండి. మంగళార్తులు జాగ్రత్తగా అడుగొట్టి ఆ కలుషంలో పోయింది నీళ్లు, మీరు తెచ్చిన ప్రసాదాలు ఏమైనా ఉంటే మూత తీయండి. అలాగే కార్యకర్తలకు వినం మనవి, స్వామివారికి మహానైవేద్యాన్ని కూడా తీసుకురావాల్సిందిగా మనవి. అన్ని నైవేద్యాన్ని కూడా సమర్పించడం జరుగుతుంది. అమ్మ ముందు వారిని తీయండి, ఖాళీగా చేయండి. ఆ మహానైవేద్యం కూడా పెట్టిద్దాం. వంటలన్నీ అన్న భోజనాలన్నీ కూడా నైవేద్యం నివేదయామి. జయవరో గణేష్ మహారాజకి, ఏకదంత మహారాజకి, గజానన మహారాజకి. డాంబర్ రోడ్డు కూడా వాళ్ళు కొంతమందికి రోడ్ అంతా గట్టి ఉన్నది, ఆ దండ వేయండి. ముందు పెట్టాం ఇదమిటేసి. ఓం శ్రీ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం లక్ష్మీ గణపతయే వరవరద యజమానం మే సర్వజనం మే వశమానాయ నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. జాతవేద సహస్రనామ సోమవరాతీయతో నిదహతి వేదః సనత్పరశం వద దుర్గాని విశ్వనామేవ సంతం గురుదాత్మగ్నిః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమో నమః. అందరూ కొబ్బరికాయలు కొట్టిరా. మీరు తెచ్చిన ప్రసాదాలు మూత తీయండి. ప్రసాదాలు లేని వాళ్ళు పండు పెట్టండి. ఇవి లేకుండా కొబ్బరికాయ పెట్టారు కదా, ఆ కొబ్బరికాయ మీద నీళ్లు చల్లండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాతు. మాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరః. నీళ్లు కలిగిన కొబ్బరికాయ మీద వడాలు, గారెలు, బూరలు అన్ని పెట్టుండి. అక్కడ కూడా మంచి మంచి భోజనాలు కూడా రెడీ అయింది. మంచి నైవేద్యం పెట్టుండి అమ్మవారికి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం జ్ఞానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణే స్వాహ. కళ్ళు మూసుకొని చూపించండి. చక్కగా అమ్మవారు మేము పెట్టినటువంటి పదార్థాలు స్వీకరించి నీ అనుగ్రహాన్ని ప్రసాదించు. మనకు కావలసినటువంటి సంపదలు, భోగభాగ్యాదులు, సకల సంపదలు కావాలని చెప్పి నమస్కరించుకొని అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నారికేల ఫలాలు, షడ్రసోపేతమైనటువంటి భక్ష్య పూజ్యాదులన్నీ నైవేద్యం పెట్టండి. ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. మధ్య మధ్య పానీయం సమర్పయామి. మళ్ళీ కొన్ని నీళ్లు చల్లండి. అమ్మవారి దగ్గర ముచ్చట్లు పెట్టుకోకండి. మధ్య మధ్య పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, ముఖ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, తాంబూలం సమర్పయామి. తమలపాకు తీసుకోండి, పండు తీసుకోండి, చేతులు పట్టుకోండి. అమ్మవారికి తాంబూలం ఇవ్వండి. తాంబూలం సమర్పయామి. నేను చెప్పే మంత్రాన్ని కూడా అందరూ చెప్పండి. హిరణ్య గర్భ గర్భస్థం హేమ బీజం విభావసు అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయచ్చమే సువర్ణ పుష్ప దక్షిణాని సమర్పయామి. అక్షతలు పూర్వేంటి తాంబూలం పెట్టాడు అమ్మవారికి. అగ్ర తాంబూలం అమ్మవారికి. ఆమె ఆశిస్తుంటే మనం ఏదైనా సాధించగలచ్చు. వినాయకుని మండపంలో
లక్ష్మీ గణపతి పూజా కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. తాంబూలం సమర్పయామి. మంగళ నీరాజన దీపం సందర్శయామి. అలాగే మీ దగ్గర మంగళహారతి ఉంది కదా, ఆ మంగళహారతి చేతిలో పట్టుకోండి. ఎక్కడ వాళ్ళు అక్కడే మంగళహారతి చేతిలో పట్టుకోండి. మంగళహారతిని చేతిలో పట్టుకొని చక్కగా అమ్మవారికి మంగళాశాసనం చెయ్యండి. నీరాజనం దివ్య నీరాజనం ఆనంద కర్పూర ఆరాజనం. నీరాజనం దివ్య నీరాజనం ఆనంద కర్పూర ఆరాజనం. హలవేలు మంగ అభివందనం. హలవేలు మంగ అభివందనం. జగమేలు లక్ష్మీ జయవందనం. నీరాజనం దివ్య నీరాజనం ఆనంద కర్పూర ఆరాజనం. సిరునగ పూలొలికే సిరువాకిని. సిరునగ పూలొలికే సిరువాకిని. సురచిత లావణ్య సుకుమారిని. శ్రీరాజభోగిని శుశ్రూషిని. శ్రీరాజభోగిని శుశ్రూషిని. నిత్యాన్నపాయని నిరంజని. నీరాజనం దివ్య నీరాజనం ఆనంద కర్పూర ఆరాజనం. కర్పూరం ఒకటే పిల్ల వెలిగించుంది. మా సమయం లేదు, మా స్వాములు కొంచెం ఆత్మారాముడు ఘోషిస్తాడు అందరికి కాబట్టి మీరు మంగళాశాసనం చేసుకోండి, అమ్మవారికి సమర్పించండి. మంగళ నీరాజన దీపం సందర్శయామి. మంత్ర పుష్పం సమర్పయామి. నీళ్లు చల్లి మంగళార్తి పక్కకు పెట్టి దండం పెట్టుకోండి. అందరూ నమస్కారం చేసుకోండి. అలాగే పూలు అక్షతలు పట్టుకోండి. అమ్మవారికి చేతులు పట్టుకోండి, పూలు అక్షతలు పట్టుకోండి. ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహే తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహే తన్నో గౌరీ ప్రచోదయాత్. వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్నే చ ధీమహే తన్నో వాణీ ప్రచోదయాత్. ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతిరు బ్రహ్మణోధిపతిరు బ్రహ్మ శివో మే అస్తు సదా శివః. శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః. వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. అమ్మవారికి మంచి నమస్కారం చేసుకొని పూలు అక్షతలు వేసి దండం పెట్టుంది. వేదోక్త మంత్ర పుష్పం సమర్పయామి. అలాగే ఎక్కడి వాళ్ళు అక్కడే వేసి డిస్టర్బ్ కాకుండా మంగళార్తులు చూసుకొని ఒక 3 ప్రదక్షిణాలు చేసి కూర్చోండి. మంగళార్తులు చూసుకోండి ముందు, ఎందుకంటే ఒకరి జనం కూడా ఆనుకొని పెట్టుకొని ఉండాలి. ఇదివరకు మన ఇలాంటి సంఘటనలు బాగా జరిగినాయి మనకి ఈ మండపం. అందుకోసం బయట ఎవరు లేవద్దు, లక్ష్మీ పూజ వాళ్ళు మాత్రమే లేవాలి, మిగతా వాళ్ళు ఎవరు లేవద్దు. 3 ప్రదక్షిణాలు చేసి కూర్చోండి. ప్రదక్షిణ పూర్వక నమస్కారం సమర్పయామి. కొంగు జాగ్రత్త, మా కొంగు దగ్గర పెట్టుకోండి. అమ్మ జాగ్రత్త, ఎవరి దీపాల దగ్గర వాళ్ళు జాగ్రత్త వహించండి. రండి మొగల స్వామి గారు, మీ యొక్క లక్ష్మీ గణపతి మండపంలో విఘ్నేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ అన్నపూర్ణాదేవిని ప్రార్థిస్తూ అన్నదాన కార్యక్రమం ఒక 5 నిమిషాలలో స్టార్ట్ అవుతుంది. 5 నిమిషాలలో ఏ స్వామి నువ్వు పెట్టుకోవాలి. అలాగే కూర్చోండి, ఒకసారి కూర్చోండి. ఇక 3 మరి ఏం చేయాలి? మరి హైవే మీద పెట్టుకోరు. ప్రదక్షిణ పూర్వక
నమస్కారం సమర్పయామి. అలాగే మీ చీర కొమ్ముతో చిన్నగా అమ్మవారిని విశ్రండి. దీపాలు పోయేటట్టు విశ్రాకుండి. ముందు పెట్టుకోండి. ముందుది ఒక కొబ్బరికాయ ముందు మంచిగా పెట్టి ఛత్రం చామరామి చామరం బీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాన్నారోహయామి అశ్వాన్నారోహయామి గజాన్నారోహయామి శక్తియోపచార భక్తియోపచార రాజోపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ మహాలక్ష్మీ దేవత దివ్య పాదారవిందార్పణమస్తు. అందరూ చెప్పండి. మంత్రహీనం గట్టిగా క్రియాహీనం భక్తిహీనం విఘ్నేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే అనయా షోడశ ఉపచార పూజనేన భగవాన్ సర్వాత్మక సర్వం ధనలక్ష్మీ దేవత లక్ష్మీ గణపతి దివ్య పాదాల వింద అర్పణమస్తు. అక్షతలు నీళ్లు విడిచిపెట్టి దండం పెట్టండి. అమ్మవారి ప్లేట్ కొంచెం నీళ్ళు లేవట్టి కింద పెట్టండి. అయ్యా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, కొంచెం తోసుకోకుండా అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నాన్ని వృధా చేయకుండా మనకి ఎంతవరకు అయితే సంతృప్తి అవుతుందో అంతవరకే పెట్టుకొని చక్కగా అందరూ అన్న ప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళవలసిందిగా మనవి. ముందుగా అతిథి అబ్దాలతో స్వయం విష్ణు బయట నుంచి వచ్చే వాళ్ళకు భోజనాలు స్టార్ట్ చేయండి. ఆ మూతది అమ్మ, ఓ తల్లి ఆ మూతది. ఓం. అలాగే అమావాస్య అమ్మవారిని ఉద్వాసన చేసుకున్నారా? మంగళార్తి ఆ గౌరమ్మ ప్లేట్ లేవట్టి కింద పెట్టండి. అలాగే కుంకుమ బొట్టు పెట్టుకోండి అమ్మా. ఆ లక్ష్మీ పూజ చేసిన కుంకుమ బొట్టు పెట్టుకోండి. అలాగే మాంగళ్యం మంగళ సూత్రాలకు కుంకుమ పెట్టుకోండి. అలాగే కొంచెం కుంకుమ పాపంలో పెట్టుకోండి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ గచ్చ గచ్చ సురశ్రేష్ఠ స్వస్థానం పరమేశ్వర జనార్దన. నేను మీ దగ్గరికి వస్తాను. ప్రతి లైన్కు అందరికీ అక్షతలు వేసి ఆశీర్వదిస్తాము. ఆ గౌరవ చేతిలో పెడతాను. మీరు తొందరపడకండి. చక్కగా చేతుల పెట్టాక వెంటనే వెళ్ళిపోవాలి. మంగళార్తులు ఇంట్లో పెట్టాలి. ఎందుకంటే అన్నదానం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా దక్షిణ మాకు ఇచ్చేటువంటి తాంబూలం దక్షిణ చేతిలో పట్టుకోండి. నేను వస్తాను, మీకు ఆశీర్వచనం చేసి పోవడం జరుగుతుంది. స్వామికి నైవేద్యం అయింది. స్వామి మొగులు స్వామి గారు ఇక్కడ స్వామికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అక్కడ ప్రారంభం చేసుకోండి. ఒక కొబ్బరికాయ ఇక్కడ ఉంది, తీసుకోండి. కొబ్బరికాయ అంటే కొబ్బరికాయ దుకాణంలో పోతారు మనోళ్ళు. ఎక్కడో అక్కడే కూర్చోండి. అమ్మా మీరు ఎక్కడ వాళ్ళు ఎక్కడే కూర్చోండి. 5 నిమిషాలు భోజనం చేసే వాళ్ళు వెళ్ళి భోజనం చేయొచ్చు. అటుకోండి. రాయమల్లు, ఓ రాయమల్లు ఒక్కసారి ఇట్లాండి. మంచిగా
మొగలు ఆట పక్క విషయం